హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మన వీడియో వచ్చేసి గుత్తి వంకాయ అండి. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మన అందరి ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి, ఒక 4-5 జీడిపప్పులు, ప్లస్ హోల్ గరం మసాలా అండి. చెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ అంతే. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ అండి, హై ఫ్లేమ్ పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం మెంతులు అండి, మెంతులు చాలా కొంచెం వేసుకోండి, చూసేసుకోండి. మెంతులు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి మనకి జస్ట్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది, మరి కలర్ అంతా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకొకటి, మనం కర్రీలో ఏమేమి ఐటమ్స్ అయితే వేస్తామో అన్నీ ఇక్కడే చూపిస్తానండి మీకు. అలాగే అల్లం వెల్లుల్లి అనమాట, అవి కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, ఆనియను. మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఒక చిన్న టొమాటో, కొంచెం కొత్తిమీర, అలాగే కర్రీకి సరిపడా పసుపు ఇక్కడే వేసేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. మనకు ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదనమాట, మొత్తం ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండి. కారం మీ స్పైసీని బట్టి మీరు చూసుకోవచ్చు. మొత్తం మంచిగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి, మనం వంకాయలు కోసుకుంటాం కదా, అవన్నీ వాటర్లో డిప్ చేసేసేయండి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసేసుకోండి, ఓకేనా. ఏమన్నా పురుగు అట్లా ఉంటే అవి అవాయిడ్ చేసేయండి. నాకు ఆల్రెడీ ఆడ మీకు కనిపిస్తున్నాయి కదా, 2 డ్యామేజ్ ఉన్నాయి. సో చూసుకోండి ఒకసారి కట్ చేసేటప్పుడు. గుత్తి వంకాయ ప్రాసెస్లో ఇదొక వెరైటీ అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్స్ అన్నీ వేసి కొంచెం మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం మగ్గించుకోండి, మంచిగా టేస్ట్ బాగుంటుంది. అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందాక, సో అది కూడా ఇందులో వేసి రా స్మెల్ అంతా వెళ్ళేంత వరకు దగ్గరుండి ఒక 5 to 6 మినిట్స్ టైం పడుతుంది. ఈజీగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. మన కర్రీ టేస్ట్ అంతా మసాలా మనం మంచిగా ఫ్రై చేస్తేనే వస్తుందండి. రా స్మెల్ ఉంటుంది కదా, అదంతా క్లియర్ అవ్వాలన్నమాట. కాసేపు ఫ్రై చేసిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి ఒక 2 మినిట్స్. చూడండి, మనకి ఆయిల్ అంతా మసాలా నుంచి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజల్ వేసి మంచిగా మిక్స్ చేసి, మనకి కర్రీకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఎక్కువ ఏం పోసుకోకుండా కొంచెం చూసి పోసుకోండి. మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకు కర్రీ మంచిగా రెడీ అయిందండి. లాస్ట్కి గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. బగారా అన్నం, అలాగే రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది.
వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుటికి ఈ వీడియో అంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.